అందరికీ నమస్తే అండి. ఈరోజు మంచి స్వీట్‌తో వచ్చేసింది మీ గోదావరమ్మాయి. రసగుల్లా చేసుకుందాము. అస్సలు ఈరోజు అనుకోలేదండి రసగుల్లా చేద్దామని. పాలు విరిగిపోయాయి, ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. సరే, నాకింత సపోర్ట్ చేస్తుంది మీకు మంచిగా స్వీట్ చేసి చూపెడదాం అనుకున్నాను. విరిగిపోయిన పాలని వడకట్టేసి ఒక క్లాత్‌లో చుట్టేసి బరువు పెట్టానండి ఒక అరగంట. చూసారా ఇలా అయింది. ఇప్పుడు దీన్ని మనం బాగా చేత్తో మెదిపేయాలి. మెత్తగా చేసేయాలండి. మొత్తం అంతా కూడా కలిపేయాలి ఇలాగా. అప్పుడు స్పాంజ్‌లా వస్తాయి మనకి రసగుల్లాస్. వీటన్నిటిని కూడా మనం బాల్స్‌లా చేసి ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇది చాలా ఈజీ అండి. మనం బయట కొనే కన్నా ఇంట్లో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ బాల్స్ అన్నీ కూడా ఈ బౌల్‌లో పెట్టేద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనము ఒక పాన్ పెడదాము. వెడల్పైన పాన్ పెట్టాలి. ఇందులో గ్లాసుంపావు పంచదార వేస్తున్నాను. అర లీటర్ పాలు కదండి విరిగిపోయాయి. అంటే అర లీటర్ అంటే ఈ గ్లాస్‌తో గ్లాసున్నర పాలు. అందువల్ల గ్లాసుంపావు పంచదార వేస్తున్నాను. ఈ గ్లాసుంపావు పంచదార వేసి ఇందులో 2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి. ఇది పంచదార అంతా కరిగి బాగా మరగాలండి. ఇది కొంచెం పాకం వస్తుంది అన్న టైంలో మనం వేయాలి బాల్స్ అన్నీ కూడా. చాలా ఈజీ అండి. బయట కొనే కన్నా మనం ఇలా ఇంట్లో చేసి పిల్లలకి పెడితే చాలా హెల్తీ అండి. ఇది స్వీట్ కూడా ఎక్కువ తినకూడదు, కానీ రసగుల్లాస్ ప్రోటీన్ కంటెంట్ కదా, సో పర్వాలేదు తినొచ్చు. ఇప్పుడు చూసారు కదా మరుగుతోంది. ఇందులో మనము ఒక స్పూన్ ఇలాచీ వేసేద్దామండి. మొత్తం ఇంకా ఇలా మరిగాక ఇప్పుడు బాల్స్ కూడా వేసేద్దాము. చూసారు కదా అన్నీ వేసేసి ఇంక మనం మూత పెట్టేస్తే ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి. ఇది చాలా ఈజీ అండి. ఇది చూసారు కదా మూత తీసాను. బాల్స్ కూడా కొంచెం పెద్దవయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం కలిపేసి మూత పెట్టేద్దామండి. అంతే, రెడీ అయిపోయింది రసగుల్లాస్. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం మనము. చూసారు కదా చాలా ఈజీగా అయిపోతున్నాయి ఇవి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. టేస్ట్ కూడా చూద్దాము ఎలా ఉన్నాయో. చాలా బాగుందండి టేస్ట్, అన్నీ సరిపోయాయి. షుగర్ ఇంతకన్నా కూడా వేయొద్దు మీరు. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ గోదావరమ్మాయిని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.